నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి యూనిట్ 5 లో స్ట్రక్చర్స్. ఓకే, సో స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎరే అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఎరే ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ లేదా కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్ ఎలిమెంట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ కి సంబంధించిన ఒక 10 నెంబర్స్ని మనం రీడ్ చేయాలి లేదా 100 నెంబర్స్ని రీడ్ చేయాలి అంటే మనం రీడ్ చేసే 100 నెంబర్స్ ఇంటిజర్ డేటా టైపే కాబట్టి నేను ఏం తీసుకుంటానంటే ఎరే తీసుకుని దాని యొక్క సైజు 100 అని మెన్షన్ చేస్తాను. నేను తీసుకునే ఎరే కాస్త ఎరే నేమ్ ఏంటి ఏ, నేను తీసుకునే ఎరే కాస్త ఇంటిజర్ డేటా టైప్ కాబట్టి నేను తీసుకునే 100 నెంబర్స్ కూడా ఏం చేయొచ్చు, ఏ ఎరేలో క్రాస్ చేసేయచ్చు. ఎలా ఉంటుంది, ఎరే ఇండెక్స్ కూడా చెప్పుకున్నాం, ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1 అప్ టు ఏ ఆఫ్ 99 వరకు ఉంటాయి. ఓకే కదా, బట్ నేను 100 తీసుకునేవ్వండి, 1000 తీసుకునేవ్వండి, ఎంతనే తీసుకునేవ్వండి, బట్ నేను తీసుకునే వాల్యూస్ అన్నీ కూడా ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ అయి ఉండాలి, కంపల్సరీ ఇంటిజర్ మాత్రమే అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లోట్లో డిక్లేర్ చేయాలనుకుంటున్నాను, ఫ్లోట్ ఏ ఆఫ్ 50 అన్నాను, నేను 50 వాల్యూస్ తీసుకోవచ్చు, కానీ నేను తీసుకునే 50 వాల్యూస్ కూడా ఏ డేటా టైప్ అయి ఉండాలి, కేవలం ఫ్లోట్ డేటా టైప్ మాత్రమే అయి ఉండాలి. మరి ఇలానే సేమ్ డేటా టైప్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటాము మనం, డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ తీసుకొని ఇంప్లిమెంట్ చేసే అవసరం కూడా వస్తుంది కదా. సో అటువంటిప్పుడు మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్. సో ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం, స్ట్రక్చర్స్. సో స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటంటే స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ డిఫరెంట్ డేటా టైప్. ఓకేనా, టు స్టోర్ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. ఈ స్ట్రక్చర్లో మనం ఏం స్టోర్ చేయొచ్చు అంటే డిఫరెంట్ డేటా టైప్స్ని స్టోర్ చేయొచ్చు అనమాట. ఓకే కదా, సో స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. ఎరే అనేది ఏమవుతుంది, సిమిలర్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ మాత్రమే మనం స్టోర్ చేయగలం. మీరు తీసుకునేది 100 అవనివ్వండి, 1000 అవనివ్వండి, కానీ ఆ 100 నెంబర్స్ 1000 నెంబర్స్ అన్నీ కూడా ఒకే డేటా టైప్ అయి ఉండాలి. ఏదైనా ఇంటిజరో క్యారెక్టరో ఫ్లోటో ఏదో ఒకటి అన్నీ ఒకటే టైప్ అయి ఉండాలి. మరి అలా కాకుండా నాకు డిఫరెంట్ డేటా టైప్స్ అవసరమైతే ఇప్పుడు ఒకే డేటా టైప్తో నేను ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలంటే కష్టం కదా. నాకు అందులో క్యారెక్టర్ ఉండాలి, ఫ్లోట్ ఉండాలి, ఇంటిజర్ ఉండాలి, ఇవన్నీ కూడా డిఫరెంట్ డేటా టైప్స్ అన్నీ కలిపి నేను ఒక గ్రూప్ కింద చేసి అన్నింటినీ తీసుకోవాలి అని అనుకుంటే కనుక అప్పుడు మనం యూజ్ చేసే కాన్సెప్ట్ అంటే అటువంటిప్పుడు మనం ఇంప్లిమెంట్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్. ఇక యూనియన్స్ గురించి తర్వాత చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటంటే స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. ఓకే, సో స్ట్రక్చర్లో మనం ఏం చేయొచ్చు అనమాట, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా అంతా కూడా వెదర్ ఇట్ మే బి ఇంటిజర్ డేటా టైప్ అయి ఉండొచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, క్యారెక్టర్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ అన్నింటినీ కూడా మనం ఏం చేయొచ్చు, ఒక గ్రూప్ కింద డిఫైన్ చేయొచ్చు అనమాట. సో దానికోసం మనం ఏం చేస్తాం అంటే స్టోర్ చేయొచ్చు, దానికోసం మనం ఏం చేస్తాం, స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. మరి ఇటువంటి స్ట్రక్చర్ని మనం డిఫైన్ చేయాలి అంటే కనుక మనం యూజ్ చేసే కీవర్డ్ ఏంటంటే స్ట్రక్ట్ కీవర్డ్ వాడాలి. ఓకే, మనం యూజ్ చేసే కీవర్డ్ ఏంటి, స్ట్రక్ట్ కీవర్డ్ వాడాలి. దాని తర్వాత మీరు ఏదైతే నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ స్ట్రక్చర్ నేమ్ ఇస్తారు. దీన్ని ట్యాగ్ నేమ్ అని కూడా ఉంటాం. ఓకే, స్ట్రక్చర్ ఎలా డిఫైన్ చేస్తామంటే స్ట్రక్ట్ కీవర్డ్ వాడాలి. దాని తర్వాత మీరు ఏదైతే ఆ స్ట్రక్చర్ నేమ్ ఇవ్వాలనుకుంటారో ఆ స్ట్రక్చర్ నేమ్ ఇస్తారు, దాన్నే ట్యాగ్ నేమ్ అని కూడా ఉంటాం. ఓకే, వన్స్ స్ట్రక్చర్ని డిఫైన్ చేసిన తర్వాత ఈ లోపల ఏమిటాయంటే డిఫరెంట్ నెంబర్స్. అంటే మీరు ఏదైతే స్ట్రక్చర్ దేనికోసం యూజ్ చేస్తున్నామని చెప్తున్నాను, ఎరేని మనం గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని డిఫైన్ చేయాలనుకుంటే ఎరే తీసుకోవచ్చు, కానీ ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకే డేటా టైప్ అయి ఉండాలి. మనకు ఒకే డేటా టైప్ కాదు, డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా ఒక గ్రూప్ కింద నేను డిఫైన్ చేయాలి. అప్పుడు మనం యూజ్ చేసేదే స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ని డిఫైన్ చేయాలి అంటే ఏం వాడాలి, స్ట్రక్ట్ కీవర్డ్ వాడాలి. నెక్స్ట్ ఏముంటుందంటే స్ట్రక్చర్ నేమ్ ఉంటుంది. ఈ లోపల మీరు ఏదైతే డిఫైన్ చేయాలనుకుంటున్నారో వాటి యొక్క వాల్యూ మెంబర్స్ అన్నీ ఉంటాయి. స్ట్రక్చర్ లోపల ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఏమని చేస్తామంటే మెంబర్ వాల్యూస్, దానికి సంబంధించిన మెంబర్ వాల్యూ దానికి సంబంధించిన డేటా టైప్ వేరియబుల్ నేమ్, డేటా టైప్ వేరియబుల్ నేమ్, డేటా టైప్ వేరియబుల్ నేమ్, నెక్స్ట్ డేటా టైప్ వేరియబుల్ నేమ్. ఎన్ని కావాలనుకుంటారో అన్ని. నెక్స్ట్ లాస్ట్లో క్లోజ్ చేసిన తర్వాత కంపల్సరీ సెమీకోలన్ ఇవ్వాలి. ఓకేనా, స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా. ఓకే, మనం అరే తీసుకున్నప్పుడు దట్ ఈస్ ఆల్సో గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, కాకపోతే గ్రూప్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్ ఎలిమెంట్స్. నాకు ఇలా సిమిలర్ డేటా టైప్ ఎలిమెంట్స్ కాదు, డిఫరెంట్ డేటా టైప్ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు మనం యూజ్ చేసేది స్ట్రక్చర్ అండ్ యూనియన్. ఫస్ట్ స్ట్రక్చర్ చూస్తున్నాం. స్ట్రక్చర్ని ఎలా డిఫైన్ చేయాలి, సింటాక్స్ ఏంటి, స్ట్రక్ట్ కీవర్డ్ వాడాలి, స్పేస్ ఇచ్చి స్ట్రక్చర్ నేమ్ ఇవ్వాలి, తర్వాత బ్రేసెస్ ఓపెన్ చేయాలి. ఇందులో మీరు ఏ వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేయాలనుకుంటారో వేరియబుల్స్ అన్నింటినీ డిక్లేర్ చేస్తారు. వన్స్ డిక్లరేషన్ అయిపోయిన తర్వాత బ్రేసెస్ క్లోజ్ చేసి
చెప్పాలని ఇస్తారు. ఓకే, వీటిని ఏమని పిలుస్తామంటే మెంబర్స్ అని పిలుస్తాం. వీటిని ఏమని పిలుస్తాం? మెంబర్స్ అంటారు. ఓకేనా? సో ఇలా స్ట్రక్చర్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేయాలి అంటే కనుక ఆ స్ట్రక్చర్కి ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలి. ఓకే, స్ట్రక్చర్లో ఉన్న మెంబర్స్ అంటే ఏం చెప్పాను? స్ట్రక్చర్ లోపల మీరు బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసిన మిడిల్లో ఏవైతే ఉన్నాయో వాటిని ఆ స్ట్రక్చర్ యొక్క మెంబర్స్ అంటారు. ఆ మెంబర్స్ని మీరు యాక్సెస్ చేయాలి అంటే ఆ స్ట్రక్చర్కి ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలి. ఆ వేరియబుల్ని ఎలా క్రియేట్ చేస్తాము అంటే ఆ వేరియబుల్ని ఎలా క్రియేట్ చేస్తాం? ఐ మీన్ స్ట్రక్చర్ నేమ్, నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్, అదే మీరు ఏదైతే వేరియబుల్ అనుకుంటున్నామో ఆ వేరియబుల్ ఇవ్వాలి. ఓకే, లేదు అంటే కనుక ఇక్కడే మీరు వేరియబుల్ నేమ్ ఇచ్చేయచ్చు. రెండు టైప్స్లో ఇవ్వచ్చు. ఓకే, స్ట్రక్చర్ని మీరు డిక్లేర్ చేయాలి అంటే ఎలా డిక్లేర్ చేస్తారంటే స్ట్రక్చర్ నేమ్ తర్వాత బ్రేసెస్ ఓపెన్ చేసి ఏవైతే వేరియబుల్స్ మీరు డిక్లేర్ చేయాలనుకుంటారో ఆ డిక్లేర్ చేయాలనుకున్న వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేస్తారు. ఇలా స్ట్రక్చర్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ కాస్త మెంబర్స్ అని పిలుస్తాం. ఈ మెంబర్స్ని మీరు యాక్సెస్ చేయాలి అంటే ఆ స్ట్రక్చర్ ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలి. ఆ వేరియబుల్ని 2 టైప్స్లో క్రియేట్ చేయొచ్చు. అయితే మీరు ఇలా క్లోజ్ చేసిన వెంటనే సింపుల్గా వేరియబుల్ నేమ్ ఇచ్చేయచ్చు. లేదు అంటే కనుక దాని కింద ఏం చేస్తారంటే ఆ స్ట్రక్చర్ నేమ్ నెక్స్ట్ దానికి సంబంధించిన వేరియబుల్ నేమ్ ఆర్ ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రక్చర్ సింటాక్స్. ఓకే కదా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక స్ట్రక్చర్ తీసుకుంటున్నాను. నా స్ట్రక్చర్ నేమ్ ఏమిస్తున్నానంటే ఎంప్లాయీ అని ఇచ్చాను. స్ట్రక్చర్ నేమ్ ఇచ్చుకున్నాను ఎంప్లాయీ. ఇప్పుడు లోపల మెంబర్స్ని అంటే మెంబర్స్ అని నా స్ట్రక్చర్ సంబంధించిన మెంబర్స్ అన్ని కూడా డిఫైన్ చేయాలనుకుంటున్నాను. సో డిఫైన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? బ్రేసెస్ ఓపెన్ చేయాలి కాబట్టి బ్రేసెస్ ఓపెన్ చేశాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, int ఐడి, నెక్స్ట్ క్యారెక్టర్ నేమ్ ఆఫ్ 25, నెక్స్ట్ int ఏజ్, నెక్స్ట్ int సాలరీ. ఓకే, స్ట్రక్చర్ నేను ఎలా డిఫైన్ చేయాలను? స్ట్రక్ట్ కీవర్డ్ వాడాలి. నెక్స్ట్ స్ట్రక్చర్ నేమ్ బ్రేసెస్ ఓపెన్ చేసి అందులో మీరు ఏదైతే డేటా టైప్స్తో వేరియబుల్ డిక్లేర్ చేయాలనుకుంటారో అదే వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. ఇక్కడ నేను చూడండి ఇంటిజర్ వేరియబుల్ డిక్లేర్ చేశాను, నేమ్ కోసం క్యారెక్టర్ వేరియబుల్ డిక్లేర్ చేశాను, మళ్ళీ ఏజ్ కోసం ఇంకొక ఇంటిజర్ వేరియబుల్ డిక్లేర్ చేశాను, శాలరీ కోసం ఇంకొక ఇంటిజర్ వేరియబుల్ డిక్లేర్ చేశాను. లేదా శాలరీ ఏం చేద్దాం అంటే లాంగ్లో పెట్టుకున్నాను. సో శాలరీ ఇంకొక డేటా టైప్లో యూజ్ చేశాను. సో ఇలా గ్రూప్ ఆఫ్ డేటా టైప్స్ అన్నింటినీ కూడా నేను ఏం చేశాను అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అన్నింటినీ కూడా నేను ఏం చేశాను ఒక గ్రూప్ కింద చేసి స్టోర్ చేశాను. దాన్నే స్ట్రక్చర్ అంటాం. ఓకే కదా? ఇప్పుడు నేను ఏం చెప్పాను? ఈ స్ట్రక్చర్లో ఉన్న ఈ ఐడీని కానీ ఎంప్లాయీ ఐడీని కానీ నేమ్ కానీ ఏజ్ కానీ శాలరీ కానీ వీటిని యాక్సెస్ చేయాలి అంటే ఫస్ట్ ఆ స్ట్రక్చర్కి కాస్త వేరియబుల్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఆ స్ట్రక్చర్కి కాస్త వేరియబుల్ని క్రియేట్ చేసుకోవాలంటే నేను ఏం చెప్పాను? అయితే మీరు ఇక్కడ డిక్లరేషన్ చేసిన డిక్లరేషన్ చేసినప్పుడే ఇక్కడ ఈవెన్ పెట్టేయచ్చు. ఓకే, లేదు అంటే కనుక మీరు ఎలా డిక్లేర్ చేస్తారు, ఎలా వేరే విధంగా ఎలా చెప్పవచ్చు అంటే స్ట్రక్ట్ ఎంప్లాయీ ఈ విధంగా కూడా మనం వేరియబుల్ని డిక్లేర్ చేయొచ్చు. అయితే మీరు ఇక్కడే ఇన్షియలైజ్ చేసేయచ్చు వేరియబుల్ని ఇవన్నీ. లేదు అంటే నెక్స్ట్ లైన్లో స్ట్రక్ట్ ఎంప్లాయీ ఈవెన్ అని డిక్లేర్ చేయొచ్చు. ఓకే, ఇక ఈవెన్ అనే వేరియబుల్ ద్వారా ఏం చేస్తాం అన్నమాట? ఇందులో ఉండే వాల్యూస్ అన్నింటినీ కూడా యాక్సెస్ చేస్తాం. అదే నెక్స్ట్ కాన్సెప్ట్ యాక్సెసింగ్ స్ట్రక్చర్ వేరియబుల్స్ లేదా యాక్సెసింగ్ స్ట్రక్చర్ మెంబర్స్. ఓకే, స్ట్రక్చర్ మెంబర్స్ని ఎలా యాక్సెస్ చేస్తాం, స్ట్రక్చర్ని ఎలా డిఫైన్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటంటే యాక్సెసింగ్ స్ట్రక్చర్ మెంబర్స్. యాక్సెసింగ్ స్ట్రక్చర్ మెంబర్స్ నేను ఏం చెప్పాను? స్ట్రక్చర్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అన్నింటినీ కూడా స్టోర్ చేయొచ్చు. దానికోసం మనం స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. ఆ స్ట్రక్చర్ని ఎలా డిఫైన్ చేయాలంటే స్ట్రక్చర్ కీవర్డ్ వాడాలి, దాని తర్వాత స్ట్రక్చర్ నేమ్ వాడతాము. లోపల ఏవైతే మీరు వేరియబుల్స్ డిక్లేర్ చేయాలనుకుంటారో వేరియబుల్స్ అన్నింటినీ డిక్లేర్ చేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత కంపల్సరీ సెమికోలన్ ఉండాలి. మీరు ఎలా డిక్లేర్ చేసిన ఈ వేరియబుల్స్ లోపల స్ట్రక్చర్ లోపల ఉన్న వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మెంబర్స్ అంటాం. మరి ఆ మెంబర్స్ని యాక్సెస్ చేయాలి అంటే మనకి ఒక వేరియబుల్ కావాలి, ఆ స్ట్రక్చర్కి ఒక వేరియబుల్ కావాలి. ఆ వేరియబుల్ ఎలా క్రియేట్ చేస్తామంటే అయితే ఇక్కడే వేరియబుల్ నేమ్ చేస్తాం, లేదంటే స్ట్రక్ట్ తర్వాత స్ట్రక్చర్ నేమ్ స్ట్రక్ట్ ఎంప్లాయీ అని చెప్పి ఈవన్ అంటారు. ఆ ఈవన్ కాస్త ఏమవుతుంది? వేరియబుల్ నేమ్ అవుతుంది. ఈ వేరియబుల్ నేమ్ ద్వారా ఏం చేయొచ్చు? మీరు ఈ డేటా ఈ డేటా అంతా కూడా ఈ మెంబర్స్ అన్నింటినీ కూడా యాక్సెస్ చేయొచ్చు. దాన్నే ఏం చెప్తున్నాను? యాక్సెసింగ్ స్ట్రక్చర్ మెంబర్స్. ఓకే, ఇక యాక్సెసింగ్ స్ట్రక్చర్ మెంబర్స్ని యాక్సెస్ చేయాలంటే మనకు ఆపరేటర్ యూజ్ చేయాలి. అది ఏంటి
ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఆపరేటర్ని ఏమని పిలుస్తాం? డాట్ ఆపరేటర్ అంటాం. ఓకే కదా. సో ఇప్పుడు డాట్ ఆపరేటర్ యూజ్ చేసి మనం స్ట్రక్చర్ మెంబర్స్ని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ ఇదే ఉంది కాబట్టి నేను ఇక్కడే చూపిస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాను కదా. ఇప్పుడు చూడండి, నేను మెథడ్ వాడుతున్నాను, వాయిడ్ నేమ్. ఇక్కడ నేను స్ట్రక్ట్ ఎంప్లాయీ ఈ అంటే దీనికి ఒక ఈ స్ట్రక్చర్కి ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాను. దీనికోసం ఇందులో ఉండే మెంబర్స్ని యాక్సెస్ చేయడానికి. ఓకే, ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. యాక్సెస్ చేయాలి కదా, యాక్సెస్ చేయడానికి కదా. మరి యాక్సెస్ చేయాలంటే ఏ ఆపరేటర్ వాడాలను? డాట్ ఆపరేటర్ వాడాలి. మరి డాట్ ఆపరేటర్ ఎక్కడ వాడాలి అంటే మీరు క్రియేట్ చేసిన వేరియబుల్కి, స్ట్రక్చర్ యొక్క వేరియబుల్కి అండ్ మీరు యాక్సెస్ చేయాలనుకున్న ఆ డేటా మెంబర్ని మధ్యలో వాడాలి. అర్థమవుతుందా? ఎక్కడ డాట్ ఆపరేటర్ యాక్సెసింగ్ స్ట్రక్చర్ మెంబర్స్ని యాక్సెస్ చేయాలంటే మనం డాట్ ఆపరేటర్ యూజ్ చేయాలి. మరి డాట్ ఆపరేటర్ని ఎక్కడ యూజ్ చేయాలి అంటే మీరు క్రియేట్ చేసిన వేరియబుల్, స్ట్రక్చర్ యొక్క వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్కి మీరు ఏ మెంబర్ని అయితే, ఆ స్ట్రక్చర్లో ఉన్న ఏ మెంబర్ని అయితే యాక్సెస్ చేయాలనుకుంటున్నారో ఆ మెంబర్కి మధ్యలో ప్లేస్ చేయాలి డాట్ ఆపరేటర్ని సెపరేట్ చేస్తూ. సో చూడండి ఎలా చేస్తాము. సో ఇప్పుడు ఏం చేశాను, వేరియబుల్ని క్రియేట్ చేశాను కదా. సో వేరియబుల్ని క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఎంటర్ ఐడి అన్నాను. ఓకే, ఎంటర్ ఐడి అని చెప్పి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్కాన్ ఆఫ్ ఏం చేద్దాం %b కామా ఐడిని రీడ్ చేయాలి కదా, అడ్రస్ ఆఫ్ వేరియబుల్ ఏంటి ఈ డాట్ నెంబర్ ఎంత ఐడి. ఈ విధంగా యాక్సెస్ చేస్తాం. ఓకే, యాక్సెసింగ్ స్ట్రక్చర్ మెంబర్స్ అంటే స్ట్రక్చర్ మెంబర్స్ని యాక్సెస్ చేయాలంటే డాట్ ఆపరేటర్ యూజ్ చేయాలి. మరి డాట్ ఆపరేటర్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎక్కడ యూజ్ చేస్తాం, వేరియబుల్ నేమ్కి మీరు ఏదైతే యాక్సెస్ చేయాలనుకుంటున్నారో ఆ మెంబర్కి మధ్యలో ప్లేస్ చేస్తాం. చూడండి, ఎంటర్ ఐడి అన్నాను. నేను ఇప్పుడు ఐడిలోకి ఏదో ఒక మెంబర్ని యాక్సెసింగ్ అంటే ఏంటి, రీడ్ చేయడమో రైట్ చేయడమో ఏదో ఒకటి అన్నమాట. అంటే స్కాన్అఫ్లోనో ప్రింట్అఫ్లోనో మనం ఇది యూజ్ చేస్తామని అర్థం. అంటే అయితే రీడ్ చేస్తాం లేదా రైట్ చేస్తాం. వేరియబుల్ ఎక్కడ యాక్సెస్ చేస్తాం, రీడ్ చేయడానికి ఐడిలో మీరు ఐడి ఇవ్వాలి అంటే దాన్ని రీడ్ చేస్తాను, లేదా ఆల్రెడీ ఐడిలో ఏదో ఐడి ఉంటే దాన్ని కాస్త నేను ప్రింట్ చేయాలి, అప్పుడు ప్రింట్ చేస్తాం. ఆ 2 టైమ్స్లోనే కదా. సో ఆ రెండింటిలోనూ కూడా మనం ఏం చేస్తాం అనమాట, డాట్ ఆపరేటర్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం. చూడండి, ఎంటర్ ఐడి అన్నాను, ఎంప్లాయీ ఐడిని నేను ఎంటర్ చేయమంటాను. అంటే సంథింగ్ ఏదో ఐడి ఇవ్వాలనుకుంటున్నాం. సో దానికోసం ఏం చేస్తాం, స్కాన్ ఆఫ్ %d ఐడి కాస్త ఇంటిజర్ డేటా కదా. సో %d కామా ఇప్పుడు ఐడిలోకి వాల్యూ ఇవ్వాలి కాబట్టి అడ్రస్ సింబల్ వాడాలి. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను, ఈ డాట్ ఐడి అన్నాను. ఈ అనేది ఏంటి, స్ట్రక్చర్ యొక్క వేరియబుల్ నేమ్. స్ట్రక్చర్ ఒక వేరియబుల్ నేమ్ క్రియేట్ చేశాను కదా, స్ట్రక్ట్ ఎంప్లాయీ అన్నాను. అంటే మీనింగ్ ఏంటి, ఈ ఎంప్లాయీ అనే స్ట్రక్చర్కి నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ వేరియబుల్ ద్వారా నేను ఏ మెంబర్ని యాక్సెస్ చేస్తాను, ఐడి అనే మెంబర్ని యాక్సెస్ చేస్తాను. అంటే ఈ వేరియబుల్కి ఐడికి మధ్యలో ఏముంది, డాట్ ఆపరేటర్ వాడాను. ఓకే, ఈ విధంగా మనం మెయిన్ స్ట్రక్చర్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి యాక్సెస్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఐడిని యాక్సెస్ చేస్తాం కదా, నెక్స్ట్ నేమ్ ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చేద్దాం, ఎంటర్ నేమ్, ఎంటర్ ఎంప్లాయీ నేమ్ అన్నాను. ఓకే, ఇక ఎంటర్ ఎంప్లాయీ నేమ్ అన్నప్పుడు ఏమవుతుంది, ఎంప్లాయీ నేమ్ స్కాన్ ఆఫ్ ఎంప్లాయీ నేమ్ కాస్త స్ట్రింగ్లో తీసుకున్నాం కదా. సో %s కామా ఈ డాట్ ఏమవుతుంది, నేమ్. నేమ్ రీడ్ చేసేటప్పుడు యాంపర్సైన్ సింబల్ వాడక్కర్లేదు అని చెప్పాను కదా. సో ఈ డాట్ నేమ్. ఓకే, ఇక నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ ఏముంది, ఇంటి ఏజ్ అయిపోయిందా. నెక్స్ట్ వన్ శాలరీని యాక్సెస్ చేయాలి, ఏజ్ యాక్సెస్ చేయాలి. సో నెక్స్ట్ ఏం చేద్దాం, ప్రింట్ ఎంటర్ ఏజ్ పంపించాలి. సో రీడ్ చేయాలి కాబట్టి స్కాన్ ఆఫ్ ఏజ్ అనేది ఇంటిజర్ డేటా టైప్లోనే ఉంది కాబట్టి %d కామా ఏజ్ అంటే ఏముంది, అడ్రస్ ఆఫ్ నా వేరియబుల్ స్ట్రక్చర్ యొక్క వేరియబుల్ నేమ్ ఏంటి, ఈ డాట్ దేన్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను, ఏజ్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ ఏముంది, ఏజ్ తర్వాత శాలరీ ఉంది. సో మళ్ళీ ఏం చేస్తారు, ప్రింట్ ఎంటర్ శాలరీ, ఎంటర్ శాలరీ. శాలరీలో రీడ్ చేయాలంటే స్కాన్ ఆఫ్ శాలరీ అనేది ఏ డేటా టైపు, లాంగ్ డేటా టైప్ కాబట్టి %LD కామా అడ్రస్ ఆఫ్ ఎలా యాక్సెస్ చేస్తాం, స్ట్రక్చర్ మెంబర్స్ని స్ట్రక్చర్ వేరియబుల్తో ఈ డాట్ దాని నేమ్ ఏంటి, వేరియబుల్ నెంబర్ నేమ్ శాలరీ.
ఈ విధంగా యాక్సెస్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో ఉన్న వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటారు అనుకోండి, సేమ్ యాక్సెస్ చేసినప్పుడు ఎలా అయితే చేసామో ప్రింట్ చేసేటప్పుడు కూడా అలానే ఏం చేస్తారు, ప్రింట్ యాజ్ నేనేం ప్రింట్ చేయాలనుకున్నాను, ఐడి ఏదైతే ఉందో అది ప్రింట్ చేయాలి. %d, e.id ప్రింట్ చేయడానికి ఏం అక్కర్లేదు కదా, అడ్రస్ సింబల్ అవి. నెక్స్ట్ ప్రింట్ యాజ్ %d, నెక్స్ట్ ఏముంది, e.name. నెక్స్ట్ ప్రింట్ యాజ్ %d, e.salary. శాలరీని లాంగ్లో తీసుకున్నాం కదా, ఐడి ఏది వదిలేసానా. నెక్స్ట్ ప్రింట్ %d, e.age ఇలా యాక్సెస్ చేస్తాం అనమాట. ఓకే, సో స్ట్రక్చర్లో మెంబర్స్ని యాక్సెస్ చేయాలంటే మనం డాట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. మరి డాట్ ఆపరేటర్ని ఎక్కడ యూజ్ చేయాలంటే మెంబర్స్ని యాక్సెస్ చేయాలంటే ఆ స్ట్రక్చర్కి ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలన్నాను. సో ఆ వేరియబుల్ నేమ్కి మీరు యాక్సెస్ చేయాలనుకున్న డేటా మెంబర్కి మధ్యలో డాట్ ఆపరేటర్ యూజ్ చేయాలి. మరి మెంబర్స్ని ఎక్కడెక్కడ యాక్సెస్ చేస్తాం, అయితే రీడ్ చేసే దగ్గర లేదా రైట్ చేసే దగ్గర. రైట్ అంటే ప్రింట్ఎఫ్, రీడ్ అంటే స్కాన్ఎఫ్. అంటే స్కాన్ఎఫ్లోనే ప్రింట్ఎఫ్లోనే యూజ్ చేస్తాం అనమాట. సో ఎలా యూజ్ చేస్తున్నామో చూడండి. సో ఐడీని రీడ్ చేయాలనుకున్నాను అనుకోండి, స్కాన్ఎఫ్. నేను క్రియేట్ చేసిన వేరియబుల్ ఏమేంటి, ఈ, కాబట్టి అడ్రస్ ఆఫ్ e.id. ఓకే, నెక్స్ట్ నేను రీడ్ చేయాలనుకున్న వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి, నెక్స్ట్ మెంబర్ యొక్క నేమ్ ఏంటి, నేమ్, కాబట్టి e.name. నెక్స్ట్ ఏజ్ని యాక్సెస్ చేయాలనుకున్నాను, e.age. నెక్స్ట్ శాలరీని యాక్సెస్ చేయాలనుకున్నాను, e.salary. ఈ విధంగా ఏం చేస్తాను అనమాట, స్ట్రక్చర్ మెంబర్స్ని యాక్సెస్ చేస్తాం. ఓకే, ఇక నెక్స్ట్ టాపిక్ ఏంటంటే స్ట్రక్చర్స్ అండ్ అరేస్. అరే ఆఫ్ స్ట్రక్చర్ సింపుల్గా చెప్పాలంటే అరే ఆఫ్ స్ట్రక్చర్. ఇప్పుడు స్ట్రక్చర్ అంటే ఏంటి, స్ట్రక్చర్ని ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ఇన్స్పెక్ట్ చేయాలి, అందులో ఉండే మెంబర్స్ని ఎలా యాక్సెస్ చేయాలో నేర్చుకున్నాం. ఇక అరే ఆఫ్ స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటంటే, మీరు ఇక్కడ ఎంత అబ్జర్వ్ చేశారనుకోండి, స్ట్రక్చర్లో మనం ఒక రికార్డ్ని కాస్త రీడ్ చేసాం. ఆ రికార్డ్ ఏంటి, ఇక్కడ ఎంప్లాయీ రికార్డ్. ఎంప్లాయీ రికార్డ్ రీడ్ చేసినప్పుడు నేను ఒక ఎంప్లాయీ రికార్డ్ని మాత్రమే రీడ్ చేయగలిగాను. ఏదో ఒక ఎంప్లాయీ ఐడి ఇచ్చాను, ఆ ఎంప్లాయీ ఐడి ఇచ్చినప్పుడు ఏదో ఒక ఎంప్లాయీ ఐడి, వాడి యొక్క నేము, ఏజ్, శాలరీ. ఇలా కాకుండా నాకు మల్టిపుల్ ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ని నేను రీడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఆ స్ట్రక్చర్లో ఏం యూజ్ చేస్తారంటే ఎరే యూజ్ చేస్తారు. దాన్ని ఏమని పిలుస్తాం అంటే ఎరే ఆఫ్ స్ట్రక్చర్ అంటాం. అర్థం కదా. ఇప్పుడు ఇక్కడే స్ట్రక్చర్ ప్రాబ్లం ఉంది. ఈ స్ట్రక్చర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడ కేవలం ఒక రికార్డ్ని మాత్రమే మనం రీడ్ చేయగలిగాం. మీరు ఇచ్చిన ఎంప్లాయీ ఐడి ఇస్తే అది, సపోజ్ ఎంప్లాయీ ఐడి 1, నేమ్ ఏబిసి, వాడి ఏజ్ 20, నెక్స్ట్ 25, ఏజ్ 25, నెక్స్ట్ శాలరీ సపోజ్ 50,000. ఇలా నేను ఒక డీటెయిల్స్ రీడ్ చేశాను. ఆ రీడ్ చేసిన కాస్త ప్రింట్ చేశాను. మరి ఇలా కాకుండా మల్టిపుల్ రికార్డ్స్, ఒక ఎంప్లాయీ ఉన్నాడుగా, మోర్ దాన్ 1 ఎంప్లాయీస్ ఉంటారు. మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు మరి ఎంప్లాయీస్ అన్ని డీటెయిల్స్, మల్టిపుల్ రికార్డ్స్ కావాలి మనకి. అంటే నార్మల్గా మీరు స్ట్రక్చర్ యూజ్ చేసి ఒక రికార్డ్ని మాత్రమే క్రియేట్ చేయగలరు. అలాంటప్పుడు మల్టిపుల్ రికార్డ్స్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే కనుక అప్పుడు మనం స్ట్రక్చర్ని ఏ కాన్సెప్ట్ వాడతాం అంటే ఎరేస్ కాన్సెప్ట్ వాడతాం. దాన్ని ఏమని పిలుస్తాం అంటే ఎరే ఆఫ్ స్ట్రక్చర్స్ అంటాం. ఓకే, ఇక ఎరే ఆఫ్ స్ట్రక్చర్ ఎప్పుడైతే అన్నామో ఎరేస్ కాన్సెప్ట్ వాడుతున్నాం కదా. సో ఎరేస్ కాన్సెప్ట్ వాడుతున్నాం కాబట్టి మనం ఏం చేస్తాము అంటే, మీరు ఇనిషియలైజ్ చేసిన ఈ అరే వేరియబుల్ ఏదైతే ఉందో దానికి సైజ్ ఇచ్చేస్తారు. ఓకేనా, ఈ సో ఇక్కడ నేను స్ట్రక్చర్ని డిక్లేర్ చేస్తాను. ఇందాక అయితే ఒక సింగిల్ రికార్డే కాబట్టి సింగిల్ రికార్డ్ రీడ్ చేస్తాను. కానీ మరి ఎప్పుడు కూడా స్ట్రక్చర్లో మనం రికార్డ్స్ని క్రియేట్ చేస్తున్నాము అంటే ఒక ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ ఏముండవుగా, మల్టిపుల్ ఎంప్లాయీస్ కావాలంటే మోర్ దాన్ 1 రికార్డ్స్ కావాలి. మోర్ దాన్ 1 రికార్డ్స్ని మీరు రీడ్ చేయాలంటే కంపల్సరీ ఆ స్ట్రక్చర్లో ఏమి యూజ్ చేయాలి, ఎరే యూజ్ చేయాలి. మరి అలా ఎలా యూజ్ చేస్తాము ఎరే అంటే, మీరు ఎక్కడైతే ఆ స్ట్రక్చర్కి వేరియబుల్ని క్రియేట్ చేస్తారో ఆ వేరియబుల్ దగ్గర ఏం చేస్తారంటే సైజ్ మెన్షన్ చేస్తారనమాట. అంటే స్ట్రక్చర్ నేమ్, దాని తర్వాత వేరియబుల్ నేమ్ ఆఫ్ సైజ్ అంటారు. ఓకే, ఎప్పుడైతే వేరియబుల్ నేమ్ ఆఫ్ సైజ్ అని ఇచ్చారో మీరు ఎంత సైజ్ ఇస్తే అన్ని రికార్డ్స్ని కాస్త మీరు ఏం చేయొచ్చు, రీడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను రాసిన ప్రోగ్రామ్ అంతా కూడా సింగిల్ రికార్డ్ని రీడ్ చేయడానికి. అదే ఎరైని యూజ్ చేసాం అనుకోండి, చూడండి ఆ ఎరైని యూజ్ చేసి నేను 3 రికార్డ్స్ని రీడ్ చేస్తాను. అంతేగా, దాని యొక్క సైజ్ ఎంత ఇచ్చాను, 3 ఇచ్చాను. మీరు కావాలంటే 100 ఇచ్చుకోండి, కావాలంటే మీరు ఎంతమంది కావాలంటే 100 కాకపోతే 1000 ఇవ్వండి. ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేయాలనుకుంటే అన్ని రికార్డ్స్. సో ఓవరాల్గా స్ట్రక్చర్ని మనం క్రియేట్ చేసేటప్పుడు సింగిల్ రికార్డ్ని మాత్రమే క్రియేట్ చేయగలం. అలా కాకుండా మోర్ దాన్ 1 రికార్డ్స్ కావాలనుకుంటే కంపల్సరీ స్ట్రక్చర్లో ఎరే యూజ్
చేయాలి. ఆ కాన్సెప్ట్ ఏమని పిలుస్తాం అంటే అరే ఆఫ్ స్ట్రక్చర్ అంటాం. మరి అరే ఆఫ్ స్ట్రక్చర్ని ఎలా క్రియేట్ చేస్తామంటే మీరు ఎక్కడైనా స్ట్రక్చర్ని వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నారో ఆ వేరియబుల్ దగ్గర సైజ్ మెన్షన్ చేయాలి. ఓకే, నేను ఇప్పుడు 3 ఇచ్చాను కదా, సో ఇక్కడ ఎలా రీడ్ చేస్తానో చూడండి. 3 ఇచ్చాను కాబట్టి ఫస్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడైతే మనం ఎరే ఇచ్చామో నేను ఆల్రెడీ ఎరేస్ కాన్సెప్ట్లో చెప్పాను. ఎరేని రీడ్ చేయాలన్నా రైట్ చేయాలన్నా ఫర్ లూప్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే రీడ్ చేయడానికి ఏం చేస్తాను అండి, ఫర్ I equal to 0, I less than 3, నా సైజ్ 3 కదా, సో I plus 3. ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్కాన్ ఏమేమి రీడ్ చేయాలి, ఐడి దాని ఫార్మాట్ స్పెసిఫై పర్సంటేజ్, నేమ్ percentage yes, age percentage d, next salary percentage ld, okay, percentage ld, next year percentage d, percentage దేనికి సంబంధించింది, I mean id కదా, so address of e dot i dot id, కామా నెక్స్ట్ ఏంటి నేమ్స్, కాబట్టి ఇక్కడ ఏం చేయాలి e of i address of e of i dot name, comma next ఏంటి, నెక్స్ట్ ఏముంది ఏజ్, సో ఏజ్ ఏం చేస్తారు, ఐ మీన్ అడ్రస్ ఆఫ్ e of i డాట్ ఏంటది ఏజ్, కామా అడ్రస్ ఆఫ్ e of i డాట్ సాలరీ. సింపుల్గా ఒకే లైన్లో ఉన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఆల్రెడీ రీడ్ చేస్తాను కదా, ఇప్పుడు వీటిని ప్రింట్ చేయాలనుకోండి సేమ్ ఏం చేస్తారు, ఫర్ I equal to 0, I less than 3, I plus 3. ఇప్పుడు ఏం చేద్దాం ప్రింట్ కదా చేయాలి, సో ప్రింట్ ఏమేమి ప్రింట్ చేయాలి, సేమ్ పర్సంటేజ్ ప్రింట్ చేయాలంటే ఈ ఫర్ లూప్ ప్రాసెస్ కదా, పర్సంటేజ్ డి నేమ్ కి అదే ఐడి పర్సంటేజ్ డి కామా నేమ్ కి పర్సంటేజ్ ఎస్ కామా ఏజ్ కి పర్సంటేజ్ డి కామా సాలరీ పర్సంటేజ్ ఎల్డి కామా ఏమేమి ప్రింట్ అవ్వాలి ఇప్పుడు e of i dot id కామా e of i dot ఏం ప్రింట్ అవ్వాలి నేమ్ కామా e of i dot ఏజ్ కామా e of i dot salary. This is nothing but arrays and array of structure. ఓకేనా, స్ట్రక్చర్ యూజ్ చేసి మనం ఓన్లీ సింగిల్ రికార్డ్ని మాత్రమే రీడ్ చేయగలం. అలా కాకుండా మల్టిపుల్ రికార్డ్స్ని రీడ్ చేయాలంటే అప్పుడు మనం యూజ్ చేసేది ఏంటంటే ఆ స్ట్రక్చర్లో ఎరే కాన్సెప్ట్ యూజ్ చేయాలి. మరి ఎరేని ఎక్కడ యూజ్ చేస్తామంటే మీరు ఏదైతే స్ట్రక్చర్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నారో ఆ స్ట్రక్చర్ వేరియబుల్ దగ్గర సైజ్ ఇస్తారు. దాని ప్రకారం ఎరేని రీడ్ చేయాలన్నా రైట్ చేయాలన్నా కంపల్సరీ ఫర్ లూప్ యూజ్ చేయాలి. కాబట్టి సో రీడ్ చేయడానికి చూడండి నేను ఏం చేశాను ఫర్ లూప్ యూజ్ చేశాను. ఫర్ i equal to 0 i less than 3 i plus 3 ఏం చేశాను స్కాన్ అప్ అని చెప్పి అన్ని ఇదంతా రాశాను. i equal to 0 ఫస్ట్ స్టార్టింగ్ ఏమవుతుంది 0 దగ్గర స్టార్ట్ అయింది. 0 less than 3 కరెక్టే కాబట్టి 0కి ఏమైంది e of i అంటే e of 0 e of 0లోకి ఏమైంది ఐడి రీడ్ చేస్తుంది. సపోజ్ ఐడి 1 ఇచ్చాను. నెక్స్ట్ e of 0 మరలా అదే 0లోకి అంటే కదా 0 దగ్గర మనం లోపలికి వచ్చాం. లోపలికి వచ్చినప్పుడు ఏమైంది పర్సంటేజ్ డి పర్సంటేజ్ ఎస్ పర్సంటేజ్ డి పర్సంటేజ్ డి అన్నింటినీ రీడ్ చేస్తాం. ఏంటిది ఐడి నెక్స్ట్ ఐడి తర్వాత నేమ్ దాని తర్వాత ఏజ్ సాలరీ. సో ఐడి తర్వాత ఏం రీడ్ చేశాను నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ వాడి పేరు ఏ అన్నాను. నెక్స్ట్ అదే e of 0లోకి ఏమవుతుంది నెక్స్ట్ నేను రీడ్ చేసింది ఏంటి ఏజ్ వాడి ఏజ్ 20 అన్నాను. నెక్స్ట్ అదే e of 0లోకి నెక్స్ట్ నేను రీడ్ చేసింది ఏంటి సాలరీ వాడి సాలరీ 10,000 అన్నాను. ఓకే, నెక్స్ట్ ఐ ఏమవుతుంది ఇంక్రిమెంట్ అయింది 1 అయింది 1 less than 3 కరెక్టే మళ్ళీ లోపలికి వస్తుంది. ఇప్పుడు ఐ ఎంత 1 ఇప్పుడు ఏమవుతుంది మళ్ళీ మీరు ఇచ్చే కాస్త e of 1 ఐడి 2 నెక్స్ట్ e of 1 నేమ్ d నెక్స్ట్ e of 1 ఏజ్ 21 నెక్స్ట్ e of 1 సాలరీ 12,000. నెక్స్ట్ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది i 2 అయింది 2 less than 3 కరెక్టే మళ్ళీ ఏమవుతుంది e of 2 e of 2లోకి ఐడి ఎంత సపోజ్ 3 e of 2 నేమ్ c e of 2 తర్వాత ఏమి ఇచ్చాను ఏజ్ 22 e of 2 తర్వాత ఇచ్చింది ఏంటి సాలరీ 13,000. ఓకే
నెక్స్ట్ I3 అయింది, ఆటోమేటిక్ ఏమైంది కండిషన్ బ్రేక్ అయింది, 3 <3 బయటకు వచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ లైన్ లో నేను ఏం చేస్తాను చూడండి, ప్రింట్ చేస్తాను. ఫర్ I = 0, I<3, I++ కి ఏం ప్రింట్ చేస్తున్నాను, %d, %s, %d, %id అన్నాను. d దేనికి సంబంధించింది, ID, తర్వాత నేమ్, తర్వాత ఏజ్, తర్వాత సాలరీ. ఫస్ట్ I = 0 అయింది, 0 ఉన్నప్పుడు E0 ID, E0.id లో ఏముంది 1 ఉంది. నెక్స్ట్ E0.age ఏముంది, ఏజ్ నేమ్, నేమ్ లో ఏముంది ఏ ఉంది. నెక్స్ట్ E0.age 20 ఉంది. నెక్స్ట్ E0.salary ఎంత ఉంది 10,000 ఉంది. ఓకే, నెక్స్ట్ I ఇంక్రిమెంట్ అవుతుంది, I ఇంక్రిమెంట్ అయ్యి 1 < 3 కరెక్టే. మళ్ళీ ఏమవుతుంది I అంటప్పుడు మనకి 1. సో E1 లో ఉన్న ఐడి ఎంత 2, E1 లో ఉన్న నేమ్ ఏంటి B, E1 లో ఉన్న ఏజ్ ఎంత 21, E1 లో ఉన్న శాలరీ ఎంత 12,000. నెక్స్ట్ I ఇంక్రిమెంట్ అవుతుంది, I ఇంక్రిమెంట్ అయినప్పుడు 2 అయింది, 2 < 3 కరెక్టే. మళ్ళీ E2 లో ఉన్న ఐడి ఎంత 3, E2 లో ఉన్న నేమ్ ఎంత C, E2 లో ఉన్న ఏజ్ ఎంత 22, E2 లో ఉన్న శాలరీ ఎంత 13,000. నెక్స్ట్ I ఇంక్రిమెంట్ అయింది 3 అయింది, 3 < 3 కండిషన్ బయట వస్తుంది. ఓకే చూడండి 3 రికార్డ్స్ రీడ్ చేశాను. ఇక్కడ నేను అక్కడ 3 సైజ్ ఇచ్చాను కాబట్టి 3 రికార్డ్స్ రీడ్ చేశాను. అదే 10 ఇస్తే 10, 100 ఇస్తే 100 లీనియర్ రికార్డ్స్ అంటే మీరు రీడ్ చేసుకోవచ్చు. సో స్ట్రక్చర్ నార్మల్గా అయితే సింగిల్ రికార్డ్ రీడ్ చేయగలం, అలా కాకుండా మల్టిపుల్ రికార్డ్స్ రీడ్ చేయాలనుకుంటే అప్పుడు మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి, అరే ఆఫ్ స్ట్రక్చర్. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్. ఓకే, సో ఆల్రెడీ మనకి లూపింగ్స్ లో చూడండి నెస్టెడ్ లూప్ అంటాం. ఒక లూప్ కిందగా ఇంకొక లూప్ రాస్తే దాన్ని నెస్టెడ్ లూప్ అంటాం. అలానే స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్ అన్న నెస్టెడ్ స్ట్రక్చర్ అన్న ఒకటే. ఎగ్జామ్లో మిమ్మల్ని నెస్టెడ్ స్ట్రక్చర్ గురించి రాయండి అనొచ్చు, లేదా స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్ అనొచ్చు. సో స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పటివరకు మనం ఒక సింగిల్ స్ట్రక్చర్ని చూసాం. ఆ సింగిల్ స్ట్రక్చర్లో సింగిల్ రికార్డ్ కావాలనుకుంటే నార్మల్గా రాసేస్తాం. అలా కాకుండా మల్టిపుల్ రికార్డ్స్ కావాలనుకుంటే ఆ స్ట్రక్చర్లో ఎరే కాన్సెప్ట్ యూజ్ చేస్తామని నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్, ఒక స్ట్రక్చర్ లోపల ఇంకొక స్ట్రక్చర్ని కనుక డిఫైన్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం అంటే స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్ అంటాం. ఇలా స్ట్రక్చర్ లోపల ఇంకొక స్ట్రక్చర్ని మనం డిఫైన్ చేసేటప్పుడు మనం 2 టైప్స్లో స్ట్రక్చర్ని డిఫైన్ చేయొచ్చు. అవేంటంటే ఒక స్ట్రక్చర్ని ఇంకొక స్ట్రక్చర్ని సెపరేట్ చేస్తూ డిఫైన్ చేయొచ్చు, లేదు అంటే ఒక స్ట్రక్చర్ని ఇంకొక స్ట్రక్చర్లో ఇంకొక స్ట్రక్చర్ని కలిపి ఎంబెడెడ్గా డిఫైన్ చేయొచ్చు. ఓకేనా, స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక స్ట్రక్చర్కి ఇంకా నిన్నగా ఇంకొక స్ట్రక్చర్ని డిఫైన్ చేయడం. ఇలా డిఫైన్ చేసేటప్పుడు దీన్నే నెస్టెడ్ స్ట్రక్చర్ అని కూడా అంటాం. ఇలా డిఫైన్ చేసేటప్పుడు మనం సెపరేట్గా డిఫైన్ చేయొచ్చు, లేదా ఎంబెడెడ్ అంటే ఒక స్ట్రక్చర్ లోపల ఇంకొక స్ట్రక్చర్ని డిఫైన్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేద్దామంటే సెపరేట్గా ఎలా డిఫైన్ చేయాలో చూద్దాం. ఓకే, సో స్ట్రక్చర్ తీసుకోవాలి కాబట్టి చూడండి, నేను ఎలా తీసుకుంటాం, స్ట్రక్చర్ కీవర్డ్ వాడదాం, STRUCT. స్ట్రక్చర్ కీవర్డ్ వాడాను, స్ట్రక్చర్ నేమ్ డేట్ అని ఇచ్చాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే స్ట్రక్చర్ మెంబర్స్ని డిఫైన్ చేస్తున్నాను. డేట్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇంటిజర్, ఇయర్, ఇలా డిఫైన్ చేశాను. డేట్, మంత్, ఇయర్. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేశానంటే ఈ స్ట్రక్చర్ ఇక్కడ క్లోజ్ చేస్తాను. ఓకే కదా, క్లోజ్ చేస్తాను. కానీ నెక్స్ట్ ఏం చేయాలి, ఈ స్ట్రక్చర్ మెంబర్స్ని నేను యాక్సెస్ చేయాలి అంటే ఈ స్ట్రక్చర్ కంటూ ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలి. కానీ ఈ వేరియబుల్ని ఇప్పుడు ఎక్కడ క్రియేట్ చేస్తామో మనం నేర్చుకునే కాన్సెప్ట్ అంతా స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్. కాబట్టి ఈ వేరియబుల్ని ఎక్కడ క్రియేట్ చేస్తామంటే నేను ఇంకొక స్ట్రక్చర్ని డిఫైన్ చేసి ఆ స్ట్రక్చర్లో ఈ స్ట్రక్చర్ యొక్క వేరియబుల్ని డిఫైన్ చేస్తాను. ఆ విధంగా చేస్తే దాన్ని ఏమని పిలుస్తామంటే బై సెపరేటింగ్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్ని 2 టైప్స్లో చేయొచ్చు. ఎంబెడెడ్ అంటే ఒక స్ట్రక్చర్ లోపల క్లోజ్ చేయకుండా ఇంకో స్ట్రక్చర్ని డిఫైన్ చేయడం కానీ, లేదు అంటే కనుక ఒక స్ట్రక్చర్ని క్లోజ్ చేసిన తర్వాత ఇంకో స్ట్రక్చర్ని డిఫైన్ చేయడం కానీ. మరి ఒక స్ట్రక్చర్ క్లోజ్ చేసి ఇంకో స్ట్రక్చర్ని డిఫైన్ చేసినప్పుడు ఈ స్ట్రక్చర్ యొక్క వేరియబుల్ని వేరొక స్ట్రక్చర్లో ఎక్కడైతే మీరు కింద డిఫైన్ చేస్తున్నారో అక్కడ వేరియబుల్ని డిఫైన్ చేస్తారన్నమాట. సో ఎలా ఉంటుందో చూడండి, ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తారు కదా, ఇప్పుడు ఇంకొక స్ట్రక్చర్ని తీసుకుంటున్నాను, స్ట్రక్చర్ ఎంప్లాయీ అని ఇంకో స్ట్రక్చర్ తీసుకున్నాను. ఓకే, ఇందులో మెంబర్స్ని డిఫైన్ చేస్తున్నాను. ఇంట్ ఐడి, ఎంప్లాయీ ఐడి ఒకటి, నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ ఒకటి, క్యారెక్టర్ నేమ్ ఆఫ్ సంథింగ్ 20, ఇలా డిఫైన్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆల్రెడీ నా దగ్గర ఒక స్ట్రక్చర్ ఉంది కదా, డేటా అనే స్ట్రక్చర్, దీనికి వేరియబుల్ని ఇక్కడ డిఫైన్ చేస్తాను అన్నమాట. ఈ విధంగా ఇది ఏమవుతుందంటే స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్ అవుతుంది. ఇక వేరియబుల్ డిఫైన్ చేయాలంటే ఏం చేయాలి, స్ట్రక్ట్, నెక్స్ట్ ఆ స్ట్రక్చర్ నేమ్ ఏంటి డేట్, నెక్స్ట్ ఏంటి DOJ అనే ఒక వేరియబుల్ నేను తీసుకున్నాను. ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి DOJ. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అన్నమాట, దీన్ని క్లోజ్ చేస్తాను. ఓకే, దీన్ని క్లోజ్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి, నేను ఏం చెప్పాను ఇక్కడ సెమికోలన్ ఇవ్వాలి కదా,
ఈ సెమీకోలన్ ఇచ్చే ముందే దీనికి వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. మనం అయితే ఇలానే డిక్లేర్ చేయొచ్చు, లేదు అంటే మీరు ఇక్కడ సెమీకోలన్ ఇచ్చేసి నెక్స్ట్ స్ట్రక్ట్ ఎంప్లాయ్ ఈఎంపీ అనేది డిక్లేర్ చేయొచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తానంటే జస్ట్ సెమీకోలన్ ముందే ఈఎంపీ అని. ఓకే, ఇప్పుడు నాకు డేట్ని యాక్సెస్ చేయాలి అనుకోండి. నాకు డేట్ అనే మెంబర్ని యాక్సెస్ చేయాలి. డేట్ అనే మెంబర్ని యాక్సెస్ చేయాలంటే డేట్ అనేది ఎక్కడ ఉంది? స్ట్రక్చర్లో ఉంది. డేట్ అనే స్ట్రక్చర్లో ఉంది. డేట్ అనే స్ట్రక్చర్లో ఉంది కానీ దానికి వేరియబుల్ ఎక్కడ క్రియేట్ చేశాను? నేను ఎంప్లాయ్ అనే స్ట్రక్చర్లో క్రియేట్ చేశాను. కాబట్టి నాకు డేట్ అనే ఆబ్జెక్ట్ కావాలి అంటే ఎలా యాక్సెస్ చేయాలంటే ఎంప్లాయ్ యొక్క వేరియబుల్ నేమ్ ఏంటి? ఈఎంపీ డాట్ డేట్ యొక్క వేరియబుల్ నేమ్ ఏంటి? ఏమి ఇచ్చాను నేను? డిఓజే డాట్ ఏం యాక్సెస్ చేయాలనుకున్నాను? ఏ మెంబర్ని? డిబి. ఇలా ఇవ్వాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ సపోజ్ నాకు ఇయర్ కావాలి. ఇయర్ అనేది ఎవరి డేట్ అనే స్ట్రక్చర్లో ఉంది. కానీ ఆ డేట్ అనే స్ట్రక్చర్కి వేరియబుల్ ఎక్కడ క్రియేట్ చేశాను? ఎంప్లాయ్ అనే స్ట్రక్చర్లో క్రియేట్ చేశాను. కాబట్టి ఎంప్లాయ్కి ఏ వేరియబుల్ ఏమి ఇచ్చాను? ఈఎంపీ డాట్ స్ట్రక్చర్ డేట్ యొక్క స్ట్రక్చర్కి నేమ్ ఏంటి? డిఓజే డాట్ ఇయర్. ఈ విధంగా యాక్సెస్ చేస్తారు. ఓకే, అదేవిధంగా మీకు ఎంప్లాయ్లో ఉన్నది కావాలనుకోండి. ఎంప్లాయ్లో ఉన్నది కావాలంటే డైరెక్ట్ ఈఎంపీ డాట్ ఐడి అంటే సరిపోదు. ఎందుకంటే ఈ ఎంప్లాయ్ యొక్క వేరియబుల్ ఇక్కడేగా డిక్లేర్ చేసుకున్నారు, దీనికి డిఓజే అవసరం లేదు. కానీ మీకు డేట్ అనేది రావాలి అంటే ఆ డేట్ యొక్క వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేశారు కాబట్టి సో ఈ వేరియబుల్ నేమ్ డాట్ నెక్స్ట్ డేట్ యొక్క వేరియబుల్ నేమ్ డాట్ ఆ డేట్లో ఉండే మెంబర్. అర్థమవుతుందా? దిస్ ఈస్ నథింగ్ బట్ స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్లో వన్ టైప్. ఇక సెకండ్ టైప్ నేను ఏం చెప్తాను? స్ట్రక్చర్లోనే ఇంకొక స్ట్రక్చర్ని డిక్లేర్ చేయాలి. ఇక స్ట్రక్చర్లోనే ఇంకో స్ట్రక్చర్ని ఎలా డిక్లేర్ చేస్తాను అంటే ఇదిగోండి సేమ్ ప్రాబ్లం. నేను ఇక్కడ ఎంప్లాయ్ అనే స్ట్రక్చర్ తీసుకున్నాను. ఓకే, ఇందులో మెంబర్స్ని డిక్లేర్ చేస్తున్నాను. ఏమి ఇచ్చాను? ఇంట్ ఐడి క్యారెక్టర్ నేమ్. ఓకే, ఇంట్ ఐడి క్యారెక్టర్ నేమ్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చెప్తాను? సెకండ్ది ఎంబెడెడ్ అంటే మీనింగ్ ఏంటి? ఒక స్ట్రక్చర్లో ఇంకొక స్ట్రక్చర్ని డిఫైన్ చేయడం. సో ఇక్కడే నేను ఇంకో స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తాను. రైట్, ఏంటది? ఏమి చేయడం కదా? డేట్. స్ట్రక్ట్ డేట్. ఇక్కడ ఏం చేస్తాం? అందులో ఉండే ఇంట్ మంత్, అదే ఫస్ట్ డేట్ మంత్, నెక్స్ట్ ఇంట్ ఇయర్. ఓకే, సో నెక్స్ట్ క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను డిఓజే. నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను? ఈఎంపీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. దిస్ ఈస్ నథింగ్ బట్ స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్. ఒక స్ట్రక్చర్ క్లోజ్ చేయలేదు. ఎంప్లాయ్ అనే స్ట్రక్చర్ డిఫైన్ చేశాను. ఈ ఎంప్లాయ్ అనే స్ట్రక్చర్ క్లోజ్ చేయకుండానే అందులోనే నేను ఏం చేస్తాను? డేట్ అనే స్ట్రక్చర్ డిఫైన్ చేస్తాను. డేట్ అనే స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ చేశాక ఇక్కడ బ్రేసెస్ క్లోజ్ చేసేటప్పుడు ఏం చేశాను? దానికి ఒక వేరియబుల్ అంటే డేట్ అనే స్ట్రక్చర్ వేరియబుల్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఓవరాల్గా ఈ స్ట్రక్చర్ని క్లోజ్ చేస్తూ అంటే ఎంప్లాయ్ అనే స్ట్రక్చర్ని క్లోజ్ చేస్తూ అక్కడ ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మీరు వేరియబుల్లో ఉన్న మెంబర్స్ కావాలనుకోండి. వేరియబుల్ ఏమి ఉన్నాయి? ఐడి ఉంది, నేమ్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలన్నమాట? ఈఎంపీ డాట్ నెక్స్ట్ డిఓజీ డాట్ ఐడి. ఓకే, అదేవిధంగా మీకు డేట్లో ఉన్న ఇయర్ కావాలనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? ఈఎంపీ డాట్ డిఓజీ డాట్ ఇయర్. ఈ విధంగా యాక్సెస్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్. ఓవరాల్గా దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ స్ట్రక్చర్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూడండి. స్ట్రక్చర్స్ తర్వాత యూనిట్ 5లో లాస్ట్ టాపిక్ ఏంటి అంటే యూనియన్స్. ఓకేనా? ఇక యూనియన్ అంటే మీనింగ్ ఏంటంటే నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో స్ట్రక్చర్ గురించి చెప్పేటప్పుడే చెప్పాను. స్ట్రక్చర్ ఎలా అయితే ఇట్ స్టోర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్. ఏదైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి స్ట్రక్చర్ యూజ్ చేస్తామో అదేవిధంగా యూనియన్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. Union is also a user-defined data types which is used to store different types of data types. Okay, data type elements. Mari structure different type of data type elements ni store chestundi. Union different types of data type elements ni store chestundi. Rendiniki difference enti ante suppose meeru structure name ila icharu. Ikkada integer lo id tarvata name character lo name of 10 next salary తీసుకున్నారు ఇది ఇంటిజర్ టైప్. ఇది స్ట్రక్చర్లో ఇచ్చారు. ఓకేనా? లాస్ట్ సెమికోలన్ ఇచ్చారు.
ఇండిజర్ ఎంత ఆక్యుపై చేస్తుంది, 2 bytes ఆక్యుపై చేస్తుంది. క్యారెక్టర్ 1 byte ఆక్యుపై చేస్తుంది, దాని యొక్క సైజ్ ఎంత ఇచ్చారు 10 అంటే 10 bytes ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ శాలరీ ఇండిజర్లో ఇచ్చారు కాబట్టి 2 bytes ఆక్యుపై చేసింది. టోటల్గా ఎంత ఆక్యుపై చేసింది, 14 bytes ఆక్యుపై చేసింది. సో టోటల్గా ఈ ఎలిమెంట్స్ అన్ని స్టోర్ చేయడానికి ఎంత మెమరీ అలొకేట్ అవుతుందంటే 14 bytes అలొకేట్ అవుతుంది. ఓకే, అదే సేమ్ మీరు యూనియన్లో డిఫైన్ చేశారు అనుకోండి. ఓకే, సేమ్ ఇదే స్ట్రక్చర్ తీసేసి యూనియన్లో డిఫైన్ చేశారు. యూనియన్లో డిఫైన్ చేస్తే ఏమవుతుందంటే యూనియన్లో సేమ్ ఇంటిజర్కి 2 bytes, క్యారెక్టర్కి 10, శాలరీకి 2 bytes. ఓకే, ఇందులో హైయెస్ట్గా ఏదైతే మెమరీ అలొకేట్ అయిందో ఆ మెమరీ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్కి అలొకేట్ అవుతుంది అనమాట. అదే యూనియన్కి స్ట్రక్చర్కి డిఫరెన్స్. స్ట్రక్చర్ అయితే ఏం చేసింది, వీటన్నిటిని టోటల్ చేస్తే టోటల్ అంతా మెమరీ అంతా కూడా వీటన్నిటికీ అలొకేట్ చేసింది. యూనియన్ ఏం చేస్తుందంటే ఇందులో హైయెస్ట్గా ఉన్న మెమరీ ఎంత 10 bytes. కాబట్టి 10 bytesని ఈచ్ అండ్ ఎవ్రీ మెమరీకి వేరియబుల్కి అలొకేట్ చేస్తుంది. అందుకోసమే యూనియన్ యూజ్ చేస్తాం. అదే స్ట్రక్చర్కి యూనియన్కి డిఫరెన్స్. ఓకే, ఇక యూనియన్ ఎలా డిఫైన్ చేస్తామంటే సేమ్ స్ట్రక్చర్ని ఎలా అయితే డిఫైన్ చేస్తామో యూనియన్ కూడా అలానే డిఫైన్ చేస్తాం. స్ట్రక్చర్లో ఉన్న మెంబర్స్ని ఎలా అయితే యాక్సెస్ చేయడానికి స్ట్రక్చర్ వేరియబుల్ డిక్లేర్ చేస్తారో యూనియన్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేయడానికి కూడా యూనియన్కి వేరియబుల్ డిక్లేర్ చేస్తారు. సేమ్ అంతా ఒకటే ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే అది టోటల్గా సైజ్ అంతటిని యాడ్ చేసి అలొకేట్ చేస్తుంది. ఇది హైయెస్ట్ సైజ్ ఏదైతే ఉందో దాన్ని ఇండివిజువల్ వేరియబుల్కి అలొకేట్ చేస్తుంది. సింటాక్స్ చూడండి, యూనియన్ తర్వాత యూనియన్ నేమ్, నెక్స్ట్ ఏముంటాయి డేటా టైప్ వేరియబుల్, నెక్స్ట్ డేటా టైప్ వేరియబుల్, అలా ఏం కావాలి అని లాస్ట్లో చేసుకోవాలి. ఓకే, మరి స్ట్రక్చర్లో ఉన్న మెంబర్స్ వీటిని ఏమో పిలుస్తాను మెంబర్స్ అంటాం. ఈ మెంబర్స్ని యాక్సెస్ చేయాలంటే ఏం చెప్పాను నేను, వేరియబుల్ క్రియేట్ చేయాలి. ఆ వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు 2 typesలో క్రియేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మీరు వేరియబుల్ క్రియేట్ చేసి సెమీకోలన్ ఇవ్వచ్చు. లేదు అంటే సెకండ్ కేటగిరీ ఏం చెప్పాను నేను, సెకండ్ ఏంటి యూనియన్ నేమ్, నెక్స్ట్ వేరియబుల్ నేమ్, ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇక ఎగ్జాంపుల్ చూసారనుకోండి, ఇందాక చూసినట్టే సపోజ్ యూనియన్ ఎంప్లాయీ అయినా యూనియన్ తీసుకున్నాను, యూనియన్ ఎంప్లాయీ. ఇందులో ఏం చేస్తున్నాను చూడండి, ఇంట్ ఐడి, నెక్స్ట్ ఇంట్ శాలరీ, క్యారెక్టర్ నేమ్, సైజ్ 20, క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఇందులో ఉన్న వేరియబుల్స్ని యాక్సెస్ చేయాలంటే నాకు ఏం కావాలి, యూనియన్ అనే ఆ ఎంప్లాయీ అనే యూనియన్ ఏదైతే ఉందో దానికి వేరియబుల్ క్రియేట్ చేయాలి. అయితే వేరియబుల్ నేను ఈ అని ఇక్కడైనా క్రియేట్ చేసేయచ్చు. లేదు అంటే సెకండ్ టైప్ ఏంటి, యూనియన్ ఎంప్లాయీ ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తారు, నా వేరియబుల్ నేమ్ ఏంటి ఈ డాట్ ఏం యాక్సెస్ చేయాలి, ఐడి, లేదా ఈ డాట్ శాలరీ, లేదా ఈ డాట్ నేమ్, ఇలా యాక్సెస్ చేస్తాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ యూనియన్. యూనియన్కి స్ట్రక్చర్కి సేమ్ ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే యూనియన్ హైయెస్ట్ డేటా మెమరీ అలొకేట్, హైయెస్ట్ మెమరీ ఏదైతే ఆక్యుపై చేస్తుందో దాన్ని తీసుకుంటుంది. అదే స్ట్రక్చర్ అయితే కనుక మొత్తం కంబైన్ చేసేసి వాటన్నింటినీ తీసుకుంటుంది. రెండింటికి డిఫరెన్స్ అదొకటి. ఓకే, ఇక లాస్ట్ టాపిక్ చూడండి, ఎన్యూమ్ డేటా టైప్. ఎన్యూమ్ డేటా టైప్. ఇక ఎన్యూమ్ డేటా టైప్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఓకేనా, ఈ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్లో ఏమవుతుందంటే సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని అసైన్ చేయడానికి మనం ఎన్యూమ్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. అంటే మీరు ఏదో ఒక నెంబర్ని ఒక డేటాకి అప్లై చేశారనుకోండి, ఆ నెంబర్ తర్వాత ఉన్న నెంబర్స్ అన్ని సీక్వెన్స్ నెంబర్స్ అన్నీ కూడా రిమైనింగ్ డేటా నెంబర్స్ అన్నింటికి కూడా అప్లై అయిపోతుంది. దానికోసం ఎన్యూమ్ డేటా టైప్ యూజ్ చేస్తాం. ఓవరాల్గా ఎన్యూమ్ డేటా టైప్ అంటే ఏం చెప్తున్నాను, సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని అసైన్ చేయడానికి యూజ్ చేసే డేటా టైప్ ఏదైతే ఉందో దాన్ని ఎన్యూమ్ డేటా టైప్ అంటాం. చూడండి ఎగ్జాంపుల్ చూసారనుకోండి, ఎన్యూమ్ కీవర్డ్ ఏంటి ENUM, ఎన్యూమ్. ఓకే, తర్వాత ఏం చేస్తారు, దాని యొక్క నేమ్, ట్యాగ్ నేమ్. ఈ లోపల ఏముంటాయంటే వేరియబుల్స్, మీరు ఏదైతే అనుకుంటారో ఆ వాల్యూస్ అన్నీ ఉంటాయి. ఓకే, లాస్ట్ సెమీకోలన్. ఎగ్జాంపుల్ చూసారనుకోండి, ఎన్యూమ్ వీక్లో ఎన్ని డేస్ ఉంటాయో చెప్పాలనుకుంటున్నాను. ఏముంటాయి, సండే, ఓకే, నెక్స్ట్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఇలా ఇచ్చాను. ఓకే, మీరు ఎటువంటి ఎన్యూమ్ డేటా టైప్ దేనికన్నాను, సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని అసైన్ చేయడానికి.
మీరంటూ పర్టికులర్గా ఏ వాల్యూని అసైన్ చేయకపోతే కనుక కంపైలర్ 0 నుంచి అసైన్ చేసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సండే ప్రింట్ చేశారనుకోండి 0 ప్రింట్ అవుతుంది, లేదా 0 ప్రింట్ చేశారనుకోండి 0 ప్రింట్ చేశారనుకోండి సండే ప్రింట్ అవుతుంది. ఓకే, లేదు మండే అనుకోండి 1 ప్రింట్ అవుతుంది, ట్యూస్డే అనుకోండి 2 ప్రింట్. ఇప్పుడు కంపైలర్ అసైన్ చేసినట్టు మీరు ఏ వాల్యూని అసైన్ చేయకపోతే ఆటోమేటిక్గా కంపైలర్ అసైన్ చేస్తుంది. కంపైలర్ అసైన్ చేస్తే కనుక 0 నుంచి 0 1 2 3 4 5 6 ఇలా 6 అసైన్ చేస్తుంది. అలా కాకుండా మీరే వాల్యూ ఇవ్వచ్చు. ఎలా ఇస్తారంటే న్యూ వీక్ సండే ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 6. సండే 6 నుంచి స్టార్ట్ చేశారు అనుకోండి. ఇప్పుడు సండే 6 అయింది. నెక్స్ట్ ఏమవుతుంది? సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ కదా. మండే 7, ట్యూస్డే 8, వెన్స్డే 10, థర్స్డే 11. ఇలా సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అప్లై అవుతూ ఉంటాయి అన్నమాట. దానికోసం యూజ్ చేసేదే ఎండ్ మెథడ్. ఓకే, సో ఓవరాల్గా దిస్ ఇస్ ద యువర్ 5th యూనిట్.